హాయ్ అండి అందరికీ. ఇదైతే మా మ్యాగీ పాప బర్త్డే వీడియో. ఈ వీడియో అయితే మా మ్యాగీ పాప పుట్టినప్పటి నుంచి 2 ఇయర్స్ అయ్యేంత వరకు ఉన్న వీడియో. మీరు కూడా చూసేయండి. మాకైతే మ్యాగీ కానీ కిట్టు కానీ దేవుడు ఇచ్చిన వరం. మ్యాగీ అయితే కడుపులో ఉన్నప్పుడు నేనైతే మొక్కడిని దేవుడు అంటూ లేడు, ఎందుకంటే ఆడపిల్ల పుట్టాలనేసి. నాకంటే ఆడపిల్లలు చాలా ఇష్టం, అందుకని. అలాగే ఆడపిల్లలను ఎంతో బాగా రెడీ చేయడం అంటే కూడా చాలా ఇష్టం. అదే మగ పిల్లలకి ఏముందండి, ఒక పాయింట్ షర్ట్ వేసేస్తే అయిపోతుంది. అదే ఆడపిల్లలు అయితే ఎంతో బాగా రెడీ చేయొచ్చు కదా. అలాగే మ్యాగీ పాపనైతే ఉదయాన్నే లేపి తలంటు పోసి దేవునికి అయితే దీపం పెట్టేసాం. అలాగే మ్యాగీ కోసం అని పాయసం కూడా చేశాను. ఇద్దరు పిల్లలు కూడా పాయసాన్ని ఎంతో ఇష్టంగా తిన్నారు. ఈవినింగ్ టైంలో అయితే మేము టెంపుల్కి వెళ్ళాం. ఫలక్నామా అమ్మవారి గుడికి అయితే వెళ్ళాం. ఇది మాకు ఎంతో దూరం అయితే ఉండదు, వాక్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కానీ మేమైతే బైక్ పైన వచ్చేసాం. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకొని ముడుపు కట్టినట్టయితే అది తీరిన తరువాత ముడుపుని విప్పాలి. ఇలా చాలామంది భక్తులు అయితే నమ్ముతారు. ఇది నిజం కూడా. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. మనం లోపలికి వెళ్ళగానే ఇలా దేవుళ్ళు అయితే కనబడుతారు మర్రి చెట్టు కింద. అలాగే కొంచెం ముందరికి వెళ్తే మనకు అమ్మవారి ప్రతిరూపం అయితే దర్శనమిస్తుంది. ఇలా బొట్టు అయితే పెట్టుకొని మేమైతే ప్రదక్షిణాలు చేసాం. చూడండి, మీకు కూడా చూపిస్తున్నాను. అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది అమ్మవారైతే. ఈ అమ్మవారిని చాలామంది కట్ట మైసమ్మ తల్లి అని, అలాగే ఫలక్నామా మైసమ్మ తల్లి అని కూడా అంటారు. ఇక్కడ ముడుపులను చూస్తేనే తెలుస్తుంది కదా ఈ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అనేసి. ఇక్కడికైతే చాలామంది సెలబ్రిటీస్, యూట్యూబర్స్ కూడా వచ్చి వీడియోస్ తీశారు. చూడండి, ఇక్కడైతే శుక్రవారం, ఆదివారం అండ్ మంగళవారం అయితే చాలా రష్గా ఉంటుంది. అమావాస్య రోజు కూడా చాలామంది భక్తులు అయితే ఉంటారు. అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అలాగే దేవుని అయితే దర్శనం చేసుకొని మేమైతే ఫొటోస్ దిగేసాం. చూడండి, ఈ 2026లో మా ఫొటోస్ అయితే రిలీజ్ చేశాను. ఇప్పటి వరకు అయితే మా ఫొటోస్ పెట్టలేదు కదా, ఇప్పటి నుంచి మా ఫొటోస్ కూడా వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి కేక్ కోసం అనేసి కరాచీ బేకరీకి అయితే వచ్చేసాం. కేక్ ఆర్డర్ ఇచ్చి డెకరేషన్ ఐటమ్స్ కూడా తీసుకున్నాం. డెకరేషన్ అయితే మా మామయ్య అండ్ ఆయన కలిసి డెకరేట్ చేశారు. ఆలోపు నేనైతే బగారన్నం అండ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. డెకరేషన్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. చూడండి, కేక్ కూడా వచ్చేసింది. మా మ్యాగీ అసలు పేరు ఇస్తే సుదీక్ష, అందుకనేసి కేక్ పైన సుదీక్ష అని ఉంది. చూడండి, మా మ్యాగీ పాప అయితే కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడో కట్ చేద్దామని వెయిట్ చేస్తుంది. మా పిల్లలతో కలిసి మా మామయ్య అండ్ మా అత్తమ్మ అయితే కేక్ కట్ చేస్తున్నారు. బర్త్డే ఉందనేసి మా మామయ్య, అత్తమ్మ కూడా వచ్చారు. అలాగే ఈ స్పార్కిల్ కోసం అయితే బంటు, కిట్టు గొడవ పడుతున్నారు. చూడండి, కానీ భయపడట్లేదు మా మ్యాగీ పాప కూడా. అందులోపే కేక్ అయితే కట్ చేస్తున్నారు. మా మామయ్య, మా అత్తమ్మ పిల్లలతో పాటు ఫొటోస్ అయితే దిగేసి కేక్ అయితే తినిపిస్తున్నారు. చూడండి, అలాగే మా బావగారు, అక్క కూడా వచ్చారు. అందరూ కూడా కేక్ తినిపించి ఫొటోస్ అయితే దిగారు. ఇదైతే మా లిటిల్ క్యూట్ ఫ్యామిలీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా అక్క అయితే ప్రిన్సెస్ డ్రెస్ అయితే గిఫ్ట్గా చేసింది. అది కూడా బ్యాక్గ్రౌండ్కు సెట్ అయ్యేలా పింక్ కలర్ అనుకోకుండా వచ్చేసింది. మా మ్యాగీ పాపకి అయితే రెడీ అవ్వడం అయితే చాలా ఇష్టం. చూడండి, నేనైతే బగారన్నం చికెన్ అయితే చేశానని చెప్పాను. బగారన్నం చికెన్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా కుదిరింది. దావత్ అంటేనే చికెన్ బగారన్నంతో ఉంటుంది కదా. అలాగే మా బంటు, పూరి అయితే మ్యాగీ పాపతో ఫొటోస్ అయితే దిగారు. వీళ్ళిద్దరైతే మా ఇంట్లో ప్రిన్సెసెస్. అలాగే డ్రెస్ వేసాక మేము కూడా ఒక ఫోటో అయితే దిగేసాం. ఇదంతా మా ఫ్యామిలీ అంతా కూడా ఒక ఫోటో అయితే దిగేసాం.
ఇది మా అక్క బావ మా అమ్మగారు అత్తమ్మ. మా బర్త్డేకి లేదనేసి మా అత్తమ్మ అయితే కేక్ తినిపిస్తుంది. ఇదైతే మా పక్కన వాళ్ళు ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు, వాళ్ళు కూడా గిఫ్ట్ చేశారు. ఇంకా చూడండి మా మ్యాగీ పాప అయితే బర్త్డే అయిపోయాక ఏ విధంగా ఆడుకుంటుందో. మా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్.